ఇప్పటివరకు ఈ భూమిపై ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి, ఎన్ని సరస్సులు, నదులు, జలపాతాలు ఉన్నాయో మీరు ఇప్పటివరకు తెలుసుకునే ఉంటారు. కానీ ఈరోజు మన వీడియోలో అసలు మొట్టమొదటగా భూమి మీదకి నీరు ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది అనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించారా అనే ప్రశ్నతో మొదలెడదాం. ఈ భూమిపై 3 వంతుల నీరు ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. అయితే ఇంత నీరు భూమిపై ఎలా సమకూరింది? ఇక్కడ కొందరు వర్షాలు పడడం వల్ల కాలువలు, నదులు, సరస్సులు, సముద్రాలు, ఆపై మహాసముద్రాలు ఏర్పడ్డాయి అంటారు. కానీ ఇక్కడ కొందరు మర్చిపోతుంది ఏంటంటే భూమిపై ముందుగా నీరు ఉంటేనే ఆ నీరు ఆవిరై వర్షం రూపంలో మళ్ళీ పడుతుంది. కానీ ముందు నీరు ఎలా ఏర్పడిందనేదే ఇక్కడ ప్రశ్న. దీనికి అనేకం కాదు, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ముందుగా ఈ సిద్ధాంతాలను కనుక్కోవడానికి మన శాస్త్రవేత్తలకు కొన్ని సంవత్సరాలే పట్టింది. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో థియరీ నెంబర్ 1, గ్రహ శకలాలు. భూమి ఏర్పడిన తర్వాత మంచుతో నిండిన గ్రహ శకలాలు కొన్ని భూమిని ఢీకొన్నాయి. అప్పుడు ఆ మంచు అంతా కరిగి మహాసముద్రాలు ఏర్పడ్డాయని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. థియరీ నెంబర్ 2, భూమి లోపల ఉన్న హైడ్రోజన్ కణాలు ఆక్సిజన్ కణాలతో చర్య జరిపి నీటి అణువులను ఏర్పరచాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. థియరీ నెంబర్ 3, చంద్రశిలలు అంటే చంద్రునిపై ఉన్న రాళ్ళు లేదా మట్టి ముద్దలు అని అర్థం. వీటిని తీసుకొచ్చి పరిశీలిస్తే పరిశోధకులు తెలిసింది ఏంటంటే భూమి ఏర్పడేటప్పుడే భూమిపై నీరు ఉందని తెలుస్తుంది. ఎలా అంటే భూమి ఏర్పడేటప్పుడు కూడా చంద్రుని వలె కొండలతో, రాళ్లతో, లోయలతో ఉండేది. ఇక్కడ చంద్రునిపై దొరికిన రాళ్లలో నీటి అణువులు ఉన్నాయని తెలిసింది. కాబట్టి భూమి ఏర్పడే క్రమంలో కూడా నీరు రాళ్ల రూపంలో ఉండి కాలక్రమేణా కరిగి మహాసముద్రాలుగా మారాయని ఈ సిద్ధాంతంతో తెలుస్తుంది. అయితే ఈ 3 సిద్ధాంతాలలో చివరి సిద్ధాంతం గనక ఖచ్చితమైన ఆధారాలతో నిజమైతే ఇతర గ్రహాలపై కూడా నీరు ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయం ఏర్పడుతుంది. థియరీ నెంబర్ 1లో చెప్పినట్టు గ్రహ శకలాలలో దొరికిన డ్యూటీరియం మహాసముద్రాలలోని నీరులో ఉన్న డ్యూటీరియం లెవెల్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి కొంత నీరు అనేది ఇలా కూడా ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూమి మీద 3 వంతుల నీరు ఉన్నా కూడా త్రాగునీరు లేక చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సముద్రంలో నీరు ఎంతున్నా లవణీయత ఎక్కువగా ఉండటం వల్ల మానవాళికి మంచినీరు దొరకడం సవాలుగా మారింది. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఎన్వైయు టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు ప్రపంచ నీటి సంక్షోభాన్ని పరిరక్షించడంలో గణనీయమైన పురోగతిని సాధించారు. ఈ బృందం సముద్రపు నీటిని తాగునీటిగా మార్చడానికి రెడాక్స్ ఫ్లో డిశాలినేషన్ సాంకేతికను ఉపయోగిస్తుంది. ఈ సమయంలోనే నీటి నుండి విద్యుత్ శక్తిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేయొచ్చు అని ప్రొఫెసర్ డాక్టర్ ఆన్రే టెలర్ నేతృత్వంలో పరిశోధన చేస్తున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.